శ్రోతలకు నమస్కారం. గోదా వైభవం కార్యక్రమమునకు స్వాగతం. ప్రార్థన. భారద్వాజస గోత్రుండు ఎకిరాల వంశోద్భవుండు అనంతార్య సుతుండు అఖిల శిష్యకోటికి ప్రేమ పాత్రుండు శ్రీకృష్ణమాచార్యుండు మద్గురుండు. వేకువజామునే లేచిన గోద ఆ చుట్టుపట్టలు అన్నీ కూడా కొత్త గనుక కోనేరెక్కడుందో వెతకడానికి బయలుదేరింది. స్వామి రంగని గోపుర ద్వారపదము చేర పిలిచెను కొనిపోయే చెదరకుండా. మొదటి ఆవరణము మొనసియున్న పెద్ద ద్వారములో నుండి పిలుచుకొనుచు. ఆమెకు ఆ ప్రదేశము కొత్త గనక ఆమె కొలను ఎక్కడుందో వెతుకుతుండగా ఎవరో శ్రీవైష్ణవ స్వామి ఎదురు పడితే కోనేటికి దారి చూపమని కోరింది. ఆ స్వామి ఆమెను గోపురద్వార మార్గాన తీసుకొని పోయి మొదటి ఆవరణలో ఉన్న పెద్ద ద్వారంలో నుండి తీసుకువెళ్ళాడు. దూరం నుండి శంఖధ్వానం వినబడింది. కృష్ణ స్మరణచే ఆర్ద్రమైన భావాలు ఆమె మనస్సులో నిండిపోయాయి. సంపూర్ణమైన అంధకారంలో ఒక శిరస్సు పైన నెమలి పింఛం కదలాడితే ఎలా ఉంటుందో ఆ చీకట్లలో చైతన్యం కదలాడినట్లు కాక అందాలు చిమ్ముతూ ఉన్న కొలను కనబడింది. ఆమె కన్నులు సంతోషంతో మెరిశాయి. ఆ కొలను కనిపించనంత లోతైనది. ఆ చీకటిలో వైష్ణవ స్వామి గోద చేయి పట్టుకొని చీకటిలో మెట్లు జాగ్రత్తగా దింపుతూ చల్లని కోనేటి నీటిని తాకించి తాను గట్టుపై నిలబడిపోయాడు. ఆ చీకటిలో అపరిచితమైన లోతైన కొలనులో నీరు కాళ్లకు తాకేసరికి గోదమ్మ భయపడి తూలింది. వైష్ణవ స్వామి చేయి పట్టుకుని భయం లేదని ధైర్యం చెప్పి నవ్వుతూ కోనేటి నీటిలోనికి దింపాడు. స్వామి దర్శనం చేసుకుంటావా ఏమిటి అన్నాడు ఆ స్వామి స్నానానంతరం. తోడుగా వచ్చిన ఆ వైష్ణవ స్వామి ఒక సరసమైన నవ్వు నవ్వాడు. అతడలా నవ్వుతూ ఉంటే ఒక నవ్య రూపం గోచరించింది. గోద పరీక్షగా చూడగా కోమలమైన నీలదేహం చీకట్లలో తేలియాడినట్లు కనిపించింది. కటిక చీకటిలో ఒక నల్లని బొమ్మ కదులుతూ ఉంటే చాలా అస్పష్టంగా ఆకారరేఖ కదలిక స్ఫురిస్తుంది. మకర కుండలాలు, కేయూరాలు, మణికిరీటము, అందమైన నక్షత్రహారం, ముత్యాలహారం, తలుకుల రవ్వల ఉంగరాలు ధరించిన చేయెత్తు యువకుని అరచేతులు కలువ మొగ్గల లోపలి రేకుల వలె మృదువుగా ఉన్నాయి. రూపం స్పష్టంగా కనపడగానే గోద నిర్గాంతపోయింది. కన్నులు తిరిగాయి. విల్లిపుత్తూరు కోవెల వెనుక కోనేరు, ఆ కోనేటి వద్ద చీకట్లలో తన కన్నులు మూసిన ఆ పురుషుని రూపరేఖలు కనిపించాయి. గోదాకన్యకు గుండెలు తల్లడిల్లిపోయాయి. వీడెవడో మోసగాడు, తన నిండు నూరేళ్ల జీవితాన్ని దోచుకునే దొంగ, గుండెలు తీసిన బంటు అనిపించింది. చీకట్ల మాటున వచ్చే ఈ చోరశిఖామణిని ఎలాగైనా నిలదీయాలని ఆమె నిశ్చయించుకుంది. చెప్పు, నీవెవడవో అని గోదమ్మ నిలదీసి అడిగింది. నేను నీ స్వామిని అన్నాడతడు.
ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నదామె. నీవు స్నానమాడే ఈ కొలను నాది, నీవిప్పుడు నా రాజ్యంలో ఉన్నావు సుమి అన్నాడతను. పేరు చెప్పమని గోదమ్మ కోపంగా గద్దించింది. చెలియా, కులగోత్రాలు పేరు తమకు తాము ఎవరూ చెప్పుకోరాదు. అదీకాక ఇతరులు నన్ను కీర్తించడమే నాకు తెలుసు గాని నన్ను నేను ఎవరికి పరిచయం చేసుకోవడం నాకు అలవాటు లేదు. నా రూపం నీకు నచ్చలేదా ఏమిటి? నిజంగా చెప్తున్నాను, నిన్నే వరించి వచ్చాను సుమా. నీకోసమే అంత దూరం విల్లుపుత్తూరు వచ్చి ప్రత్యూష సమయాన నీకు దర్శనమిచ్చాను. భక్తులు తమను గుర్తించి స్తోత్రం చేస్తే తాను వారికి ప్రసన్నమవుతాడు. తనంత తానుగా దర్శనమిచ్చి నేను రంగనాథుడను అని పరిచయం చేసుకుంటే అయితే ఏమిటి వంటి నిర్లక్ష్యపు ప్రశ్నలు ఎదుర్కోవలసి వస్తుంది. మున్ను తరుణ వేళ దర్శనమిచ్చాను అనడంలో తగిన సమయం చూచి వచ్చాను అనే అర్థమే ఉంది. ఆ దివ్యమూర్తి ఇలా అనగానే గోదమ్మ ఇలా అంది. కోపమున పేరు చెప్పగా కొసరిగోద చెలియ కులగోత్ర నామాలు చెప్పదగదు. నాకు నౌచుదల్ప ఎన్నడు కూడా ఇతరులే నన్ను కీర్తించు పెరిగి ఉంటే. నాదు రూపము నీకేమి నచ్చలేదో నిన్నెవరించి వచ్చితే నిజముగా సొమ్ము. నీ కొరకు వెళ్ళి పుత్తూరు దాకా చేసి దర్శనమిచ్చి తిని మున్ను తరుణ వేళ అనిన గోదమ్మ స్వామితో అని అనిట్లు నేను కన్యను నా అమృత నియమమెరిగి మెలగు ఎవ్వరి ఆజ్ఞలో నిలిచి నీవు చేరవచ్చితి వెట్లు నా చెంతకిప్పుడు. ఆమె ఇలా అంది. నేను కన్యను సుమా, నా వ్రత నియమాలు తెలుసు కదా. నువ్వు అలా ప్రవర్తిస్తే మంచిది. ఇప్పుడు నీవు నా వద్దకు రావడానికి ఎవరి ప్రోత్సహించారు? అతడు చిరునవ్వు నవ్వి చేతిలో వేణువు చూపించాడు. చేతి బొటన వ్రేలితో తన వక్షస్థలం వైపు చూపించాడు. ఆ వక్షస్థలం వంక పరీక్షగా చూసింది గోద. నవచంద్రకాంతితో ప్రకాశిస్తున్న పూలమాల వక్షం పైన అలంకరించబడి ఉంది. దాని లోపల తన చంద్రహారం కనిపించింది. గోద కన్నులు తళుక్కుమని మెరిశాయి. ఆమె ఒక్కసారి కన్నులు మూసుకొన్నది. మనస్సు కొంత ఊరట చెందినట్లు అనిపించింది. తాను విల్లిపుత్తూరులోని స్వామి మెడలో చంద్రహారం అలంకరించినప్పుడు అతని కన్నులలో మెరిసిన చూపులను గుర్తుకు తెచ్చుకుంది. ఆ చూపులతో ఈ చూపులను పోల్చుకోవడానికి ప్రయత్నించింది. అయినా సందేహం తీరలేదు. కల్లోలంగా ఉన్న మనస్సును కుదుటపరుచుకోలేక మనసులోనే నమస్కారం చేసుకొని నిలబడిపోయింది. గొంతుగా పెకలించుకొని, స్వామి, ఇప్పుడు నన్ను అడ్డగించితే నీకేమి లాభం? నా స్వామికి నీకు సంబంధమేమిటి? ఆయన మెడలోని చంద్రహారం నీ మెడలోనికి ఎలా వచ్చింది? నీకు దొంగబుద్ధి కూడా ఉందా ఏమిటి అన్నది గోద. అవును, నేను చోరబుద్ధినే. జీవిత సారమనే తేనెలను దొంగిలించే తుమ్మెదను నేను. సరేగాని నీకోసం నీ తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. నిన్ను తీసుకొని వెడతాను కదా అన్నాడు స్వామి. ఆమె మౌనంగా అనుసరించింది. స్వామి గోదను తీసుకొని కోనేటికి ఆవల వైపుకు తీసుకొని వెళ్ళాడు. అప్పటికి తూర్పు కొండపై ఉదయభానుడు ప్రత్యక్షం కావడంతో గుడి అంతా బంగారు నీరు చల్లినట్లు పచ్చని రంగులో మెరిసిపోయింది. స్వామి గోదను మెల్లగా నడిపించి విష్ణుచిత్తులు విడిది చేసిన
భవనం వద్దకు చేర్చాడు. గోద తల ఎత్తి చూడగా కనుచూపు మేరలో స్వామి ఎక్కడా కనిపించలేదు. ఆమె నివ్వెరపోయింది. తనకు కనిపించిన ఈ స్వామి శరీరం జిగేలుమనే నీలకాంతితో మెరుస్తోంది. రవ్వల ఉంగరాలతో మెరుగులు చిమ్మే వ్రేళ్లు గల చేతులకు మణికంకణాల వెలుగు మరింత శోభనిస్తోంది. వైభవాలు చెందే ఆ దివ్యమూర్తి తన కృష్ణుడే అని గోదాకుమారి భావించింది. ఈ భావనతో ఆమె మనస్సులో ఆశలు చిగురించాయి. నా మనస్సులో నీవేవేవో బంధాలు పెట్టుకొని బిగబొట్టుకొని కూర్చున్నట్టే ఆమె విశ్వసించింది. స్వామి సంకల్పాలు అంతుపట్టడం సాధ్యమా అనుకుంది ఆమె. గోద ఈనాడు స్నానం చేసిన తర్వాత మనసు సరిగా లేక పూలదండ కట్టడం మర్చిపోయింది. ఆ విషయం గుర్తుకు వచ్చి ఉలిక్కుపడి చూచుకుంటే వక్షస్థలం పైన కలువదండ ఒకటి కులుకుతోంది. గోద కన్నులు మెరిశాయి. తన గోవిందుడే చెరువు వద్ద తనను కలుసుకొన్నాడని నిశ్చయించుకొని మెడలోని దండను విష్ణుచిత్తుడు పూజించే నిత్యార్చనామూర్తి పాదాల వద్ద ఉంచి మ్రొక్కింది. మనసంతా తృప్తితో నిండిపోయింది. తన కృష్ణుడే ఇలా అన్ని రూపాలతోనూ ప్రవర్తిస్తున్నాడని నమ్మకం కలిగింది. విష్ణుచిత్తుడు కావేరీ నదికి వెళ్ళి ఆ నిర్మలమైన జలాలలో పాపాలను కడిగివేసి అఘమర్షణ స్నానం చేశాడు. సంధ్యావందనాదులు పూర్తి చేసుకొని మధ్యాహ్నం నుండి రాత్రి వరకు రంగనాథుని సేవించుకొన్నాడు. ద్వయమంత్రాన్ని జపించి రంగనాథుని పాదాలంటి నమస్కరించాడు. సర్వయతీంద్రులకు ప్రియమైన రాజయోగ మార్గాన్ని అనుసరించాడు. ఇంద్రియ వృత్తులన్నీ తనలో లీనమై తాను అనే ప్రజ్ఞ ఒక్కటే ప్రకాశిస్తూ ఉండగా అవ్యయుడైన రంగేశ్వరుని పాదపద్మాలయందే తన ప్రజ్ఞను అనుసంధానం చేసుకొని అందులోనే లీనమైపోయాడు. జన్మధన్యత చెందేటట్లు నిశ్చలంగా నిలబడి సంకీర్తనలు చేయసాగాడు. స్వామిని సేవిస్తూ ఉన్న మిగిలిన శ్రీవైష్ణవ స్వాముల పరిషత్తును కూడా విష్ణుచిత్తుడు భక్తితో సేవించుకున్నాడు. వారితో కలిసి శ్రీకాంతుడైన రంగనాథుని సేవించాడు. తాను మనసులో సంకల్పించుకున్న మ్రొక్కులన్నీ చెల్లించుకున్నాడు. గోదాకుమారి తండ్రి గారితో కలిసి గుడిలోని స్వామిని సేవించుకుంటూ ఉన్న తన జీవితానికి అధినాథుడైన విల్లిపుత్తూరు గోపబాలమూర్తినే మనస్సులో నిలుపుకుంది. సూర్యాస్తమయం తరువాత దీపకాంతుల సేవలో రంగనాథుని కన్నులలో పొంగి వస్తూ ఉన్న మధురమైన కాంతి గోపబాలమూర్తి రూపాన్ని ధరించి గోద మనస్సును మధింపసాగింది. ఆరేంత గోద మనస్సులో వ్రజగోపాలుడు నిండిపోయాడు. ఆయన రూపంలోని శృంగార హాసాలు చిందుతూ ఉండగా అందులో రంగనాథుని ప్రేమ పూరితమైన చూపుల నుండి పండు వెన్నెల విరిసి కలిసిపోయింది. ఆ ఇద్దరి రూపాలు వేరు చేయడానికి సాధ్యం కానట్లుగా ఆమె ధ్యానంలో ఏకమైంది. గోపబాలమూర్తి రూపంబు కరుగుచు రంగనాథమూర్తి రక్తిగాంచు భక్తి పదము చూపు 18 భక్తివరుల యోగ పదము దీర్చు. తన కోరిక సాధ్యమా అసాధ్యమా అనే సంఘర్షణ ఒక్కటే ఆమె ధ్యానంగా రాత్రి అంతా గడిచిపోయింది. నిద్రపోవాలనే ఆసక్తి లేకపోయినా ఆమె నిద్ర నటిస్తూ రాత్రి గడిపివేసింది. గోద హృదయంలో గోపబాలుని రూపం కరిగిపోతూ రంగనాథుని రూపం నిలబడుతూ భక్తి మార్గాన్ని చూపుతున్న 18
భక్తవరుల యోగ మార్గాన్ని చక్కజేయుగాక. స్వస్తి సశేషం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.